ఇది డార్క్ వాటర్ మిలన్ కాదండి, గ్రీన్ వాటర్ మిలన్. దీన్ని అయితే కనుక ఇది కొంచెం చప్పన వస్తుంది, కానీ పెద్ద పండు కాబట్టి మామూలుగానే ఉంది. అయితే దీన్ని జ్యూస్ చేయాలనుకున్నాను. ఇంట్లో చలవ చేసే వాళ్ళు చాలామంది ఉంది. నాకు చలవ చేస్తుంది, వాటర్ మిలన్ అంటే జలుబు చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది అని చాలా రకాలుగా వాళ్ళు ఉన్నారు. అలా అనడం వల్ల నేను ఒక ఐడియా వేస్తాను, ఒకసారి తేనె కలిపితే ఎలా ఉంటుందని నేను ట్రై చేస్తానండి. కానీ ట్రైన్ కలిపి తాగాక ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఎంత కూలింగ్ చేసేవాళ్ళు, అదే చలువ చేసేవాళ్ళు, అంత చల్లదనం పడదు, ఉబ్బసం ఉంది, ఆయాసం ఉంది అనేవాళ్ళు కూడా ఇలా చేస్తే తాగొచ్చు. చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, ముందు కొంచెం చేశాను, కొంచెం చేసి ఇచ్చాను, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆస్మా పేషెంట్కి ఒక వారంలో అయింది. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ని తాగాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా తాగొచ్చు. ఆస్మా, ఉబ్బసం ఇలాంటివి ఉండే వాళ్ళు కూడా చక్కగా తాగొచ్చు. చలువ చేస్తుందని భయపడవలసిన లేదు. కాకపోతే దీన్ని కూలింగ్లో పెట్టకూడదండి, జ్యూస్ వెంటనే చేసేసి తాగేయడమని. మనము పండుగ పెట్టచ్చు, ఇది కట్ చేసింది అయితే అస్సలు పెట్టకూడదండి. పండు పెట్టేసి తర్వాత జ్యూస్ చేసి ఇవ్వచ్చు. పండు చేసి జ్యూస్ చేసిన తర్వాత మనం తేనె కలిపి ఇవ్వచ్చు, అదేమవ్వదు. మీకు ఇంకా అలా చేయకూడదు అని అనిపిస్తే, భయపడితే కనుక డైరెక్ట్గా చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. నేను చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఆస్మా పేషెంట్స్, ఉబ్బసం ఉండే వాళ్ళు కూడా ఇలా చేయడం వల్ల తాగగలుగుతారు, వాళ్ళ కోరిక అయితే తీరుతుంది. డయాబెటీస్ వాళ్ళు షుగర్ ఉంటే ఎలా తాగగలుగుతారు, అలాగా ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా తాగొచ్చండి. షుగర్ యాడ్ చేయలేదు. చాలా బాగుంది, హెల్తీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.